ఘటమయ్య తెలివి కథ. రచన ముక్కామల జానకీరాం. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. పారిజాత రాజ్యానికి రాజు విజయుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ స్వయంగా పరిష్కార మార్గాలు చూపేవాడు. దాంతో విజయుడు అంటే ఆ రాజ్య ప్రజలందరికీ అమితమైన గౌరవం. మందార రాజ్యానికి రాజు ముకురుడు. ఇతడు ఎన్నో రాజ్యాలను ఒంటి చేత్తో జయించాడు. ఇంతటి వీరుడిపై విజయుడు విజయాన్ని సాధించడంతో గర్వం పెరిగింది. మందార రాజ్యంపై విజయం పొందిన నాటి నుండి విజయుడు రాజభవనం నుండి బయటకు రావడం మానేశాడు. చిన్న చిన్న సమస్యలు తన దృష్టికి వచ్చినా పట్టనట్లు ఉండేవాడు. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే భటులు ముఖద్వారం వద్దే ఆపేసేవారు. చేసేదేమీ లేక ప్రజలు నిరాశతో వెనుదిరిగేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి దోపిడీ దొంగలకు చేరింది. వారు ఇదే అదునుగా భావించారు. ఒకరోజు అడిమయ్య అనే పశువుల కాపరి మందను మేపడానికి బండపాలెం గుట్టపైకి పశువుల్ని తోలుకెళ్ళాడు. నల్లటి ముసుగుల్ని ధరించిన దోపిడీ దొంగలు అడిమయ్యను బెదిరించి ఆమూతులను తోలుకెళ్లారు. పక్క అంగడిలో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. విజయుడికి ఫిర్యాదు చేయడానికి పరిగెత్తుకొచ్చిన అడిమయ్యకు నిరాశ ఎదురయ్యింది. ముఖద్వారం వద్దే రక్షక భటులు ఆపేశారు. బాధతో దుఃఖిస్తూ ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు పాపయ్య అనే గొర్రెల కాపరి గొర్లగుట్టపైకి గొర్రెల్ని మేపడానికి వెళ్ళాడు. నల్లటి ముసుగుల్ని ధరించిన దోపిడీ దొంగలు పాపయ్యను బెదిరించి పొట్టేళ్లను తీసుకెళ్లారు. రాజమందిరానికి పరిగెత్తుకెళ్లిన పాపయ్యకి నిరాశే మిగిలింది. క్రమక్రమంగా పారిజాత రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగాయి. ప్రజలంతా కష్టాల్లో కూరుకుపోయారు. రాజుపైన ప్రజలకు ద్వేషం కూడా పెరగసాగింది. ఒక సాయంత్రం అడిమయ్య, పాపయ్య రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల స్నేహితుడైన ఘటమయ్య అక్కడికి వచ్చాడు. ఘటమయ్య కుమ్మరి, కొండలను బాగా చేయగల నేర్పరి. చుట్టుపక్కల ప్రజలంతా అతని వద్దకే వచ్చేవారు. మిత్రులను చూసి ఏమి జరిగిందిరా దిగాలుగా ఉన్నారు అని ఆరా తీశాడు. వారు జరిగిన సంగతినంతా చెప్పారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీ సమస్యలకే కాదు, మన రాజ్య ప్రజలు పడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రాజుగారికి తెలిసేలా చేస్తాను అని మిత్రులకు హామీ ఇచ్చాడు. ఒరేయ్ ఘటమయ్య, రాజుగారితో చెలగటమా, ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించాడు అడిమయ్య. నా గురించి మీరేం కంగారు పడకండి, నా దగ్గర మంచి ఉపాయం ఉంది అని బదులిచ్చాడు ఘటమయ్య. వేసవికాలం రావడంతో ఒక మంచి కుండను తయారు చేయమని వారం రోజుల క్రితమే విజయుడు తన భటులను పంపి ఘటమయ్యతో కుండను తయారు చేయించుకుందామని కబురు పంపాడు. ఇదే మంచి సమయం అని భావించిన ఘటమయ్య కుండను తీసుకెళ్లి రాజసింహాసనం పక్కన పెట్టి దానిలో నీరు పోసి ఉంచాడు. 3 రోజుల తర్వాత ఆ కుండ నుంచి నీరు ఒక్కొక్క చుక్కగా కారి సింహాసనం కిందకు నీరు చేరింది. అది చూసిన రాజుగారి ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే ఘటమయ్యను బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భటులు ఘటమయ్యను బంధించి తీసుకొచ్చారు. ఘటమయ్య, కుండలు చేయడంలో నైపుణ్యం గలవాడువని నీకు అప్పగిస్తే నాసిరకం కుండను తయారు చేస్తావా అని కనులు ఎర్రజేశాడు. మహారాజా, ఆగ్రహించకండి. ఆ కుండకు ఉన్నది చిన్న రంధ్రమే, కానీ మీ సింహాసనాన్ని తడిపేసింది. అలాగే మన రాజ్యంలో చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారి ప్రజలంతా భయభ్రాంతులతో బతుకుతున్నారు. దోపిడీ దొంగల ఆగడాలు పెరిగాయి. తప్పుగా మాట్లాడితే మన్నించండి ప్రభు అని అక్కడే నిలబడిపోయాడు ఘటమయ్య. ఆలోచనలో పడిన విజయుడు, ఘటమయ్య, నీ మాటలతో నా కళ్ళు తెరిపించావు. నీ ధైర్యానికి అభినందిస్తున్నాను అని ఘటమయ్యను సన్మానించి నగదును బహుమతిగా ఇచ్చి పంపించాడు. ఆ రోజు నుండి విజయుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ దోపిడీ దొంగల భరతం పట్టాడు. ప్రజలంతా సంతోషించారు. ఘటమయ్య తెలివికి, సాహసానికి ప్రజలంతా మెచ్చుకున్నారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.